హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక నిజమైన అద్భుతమైన రహస్య కథలోకి వెళ్తున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య అదృశ్యం. భారత స్వాతంత్ర సమరంలో అత్యంత ధీరుడైన నాయకుడు, లక్షల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వీరుడు. అతను ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఏం జరిగింది? అతను చనిపోయాడా లేక ఎక్కడో దాక్కున్నాడా? 80 ఏళ్లు గడిచినా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అయితే ఇవాళ ఈ విషయం గురించి మనం చర్చించుకోబోతున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే స్టార్ట్ చేద్దాం. నేతాజీ ఎవరు? సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమర యోధుడు. జనవరి 23, 1897లో ఒడిస్సాలో జన్మించాడు. ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు. తుమ్ ముజే ఖూన్ దో, మై తుజే ఆజాదీ దూంగా అనే నినాదంతో యువతను స్ఫూర్తిపరిచాడు. బ్రిటిష్ పాలనను ఎదిరించి సైనిక దళాన్ని నడిపిన ఈ నాయకుడు చివరిసారిగా 1945లో కనిపించాడు. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. 1945 ఆగస్టు 17 రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయం. నేతాజీ జపాన్ సైన్యంతో కలిసి బ్రిటిష్ పై పోరాడుతున్నాడు. ఆ రోజు అతను సింగపూర్ నుండి ఒక జాపనీస్ విమానంలో బయలుదేరాడు. గమ్యం తైవాన్ అని చెప్పారు. కానీ ఆ విమానం తైవాన్లోని తైపీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు కూలిపోయిందని అధికారికంగా చెప్పారు. ఆగస్టు 18, 1945న విమానం కూలిన కొద్ది గంటల్లోనే నేతాజీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భస్మంగా ఉంచారని చెప్పారు. కానీ ఈ కథనంలో చాలా లోపాలు ఉన్నాయని పరిశోధకులు అన్నారు. మొదటి సందేహం: విమాన ప్రమాదంలో నేతాజీతో పాటు ఉన్న జాపనీస్ కల్నల్ హబీబుర్ రెహమాన్ బతికాడు, కానీ తక్కువ గాయాలతో బయటపడ్డాడు. నేతాజీ మాత్రం ఎందుకు చనిపోయాడు? రెండో సందేహం: ఆసుపత్రి రికార్డుల్లో నేతాజీ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ప్రమాదమే జరిగి ఉంటే విమాన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, రిపోర్ట్లు ఏవీ లేవు. ఆ రోజు తైపీలో ఎటువంటి విమానం కోలిన ఆధారాలు కనిపించలేదని తైవాన్ ప్రభుత్వం 1956లో చెప్పింది. మరి జపాన్ ఎందుకు అలాంటి కథనం చెప్పింది? ఇది ఒక కుట్ర కావచ్చా? భారత ప్రభుత్వం రియాక్షన్. 1945 తర్వాత భారత ప్రభుత్వం ఈ విషయంపై మౌనంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1956లో షాహ్ నవాజ్ కమిటీ, 1970లో కోస్లా కమిషన్ ఏర్పాటు చేశారు. 2 విమాన ప్రమాదంలోనే నేతాజీ చనిపోయాడని చెప్పాయి. కానీ ప్రజలు ఈ నివేదికను నమ్మలేదు. కొత్త సిద్ధాంతం: రష్యా కనెక్షన్. ఒక వాదన ప్రకారం నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు, రష్యాకు పారిపోయాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్తో రహస్య ఒప్పందం చేసుకున్నాడని అంటారు. కొందరు చెప్పారు అతను స్టాలిన్ సహాయం కోసం వెళ్ళాడు, కానీ అక్కడే ఖైదీగా మారాడు. రష్యా ఖైదీ థియరీ. 1950లలో కొందరు భారతీయ ఖైదీలు రష్యా జైళ్లలో ఒక గుమ్నామీ బాబాను చూశామని చెప్పారు. అతను నేతాజీలా కనిపించాడని. కానీ సోవియట్ యూనియన్ ఈ విషయాన్ని ఖండించింది. రష్యా ఆర్కైవ్స్లో ఈ ఆధారాలు ఉన్నాయని కొందరు అంటారు, కానీ అవి బయటికి రాలేదు. గుమ్నామీ బాబా రహస్యం. 1960లలో ఉత్తరప్రదేశ్లో ఒక సన్యాసి కనిపించాడు. పేరు గుమ్నామీ బాబా. అతను నేతాజీలా కనిపించాడు. అతను వస్తువుల్లో ఆజాద్ హిందూ ఫౌజీకి సంబంధించిన వస్తువులు దొరికాయి. చాలా మంది అతనే నేతాజీ అని నమ్మారు. కానీ అతను 1985లో చనిపోయాడు, అసలు గుర్తింపు తెలియకుండానే. డిఎన్ఏ టెస్ట్ వివాదం. రెంకోజీ ఆలయంలో ఉన్న బూడిదను డిఎన్ఏ పరీక్షలకు పంపాలని చాలా మంది కోరారు, కానీ భారత ప్రభుత్వం దీన్ని అనుమతించలేదు. 2004లో ముఖర్జీ కమిషన్ ఈ బూడిద నేతాజీది కాదని చెప్పింది. కానీ ఈ నివేదికను ప్రభుత్వం తిరస్కరించింది. బ్రిటిష్ కుట్ర థియరీ. కొందరు అంటారు నేతాజీని బ్రిటిష్ గూఢాచారులు ట్రాక్ చేశారు. అతను బ్రతికుంటే భారతదేశంలో తిరుగుబాటు జరుగుతుందని భయపడి అతని అదృశ్యాన్ని రహస్యంగా ఉంచారని, బ్రిటిష్ ఫైళ్లలో ఈ ఆధారాలు ఉన్నాయని అంటారు. కానీ అవి ఇంకా బహిర్గతం కాలేదు. జపాన్ రహస్య ఫైళ్లు. జపాన్లోని రహస్య ఫైళ్లలో నేతాజీ గురించి సమాచారం ఉందని చెప్పారు. కానీ జపాన్ ప్రభుత్వం ఈ ఫైళ్లను బహిర్గతం చేయడానికి ఒప్పుకోలేదు. ఇది ఈ రహస్యాన్ని మరింత గందరగోళంగా చేసింది. భారతీయుల నమ్మకం. చాలా మంది భారతీయులు నేతాజీ చనిపోయాడని నమ్మరు. ఇతను రహస్యంగా జీవించాడు, దేశం కోసం దాక్కున్నాడు అని అంటారు. 1940 తర్వాత కూడా అతన్ని చూశామని కొందరు సాక్షులు చెప్పారు, కానీ ఆధారాలు లేవు. ముఖర్జీ కమిషన్ షాకింగ్ రిపోర్ట్. 2004లో ముఖర్జీ కమిషన్ ఒక షాకింగ్ నివేదికను ఇచ్చింది. నేతాజీ విమానం ప్రమాదంలో చనిపోలేదు, అతను అదృశ్యం ఒక కుట్ర కావచ్చు అని. ఈ రిపోర్ట్ను ప్రభుత్వం ఒప్పుకోలేదు, కానీ ప్రజల్లో సందేహాలు మాత్రం పెరిగాయి. 80 ఏళ్లు గడిచినా నేతాజీ గురించి సత్యం బయటకు రాలేదు. అతను విమానంలో చనిపోయాడా, రష్యాలో ఖైదీ అయ్యాడా, లేక గుమ్నామీ బాబాగా జీవించాడా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పటికీ దొరక్కపోవచ్చు, కానీ నేతాజీ స్ఫూర్తి ఎప్పటికీ చనిపోదు. ఫ్రెండ్స్, ఈ నిజమైన రహస్య కథ మీకు ఎలా అనిపించింది? నేతాజీ ఏమై ఉంటాడని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త రహస్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు.